మంచి ఫలములనే ఫలించాలంట. పనికి మాలిన చెట్టు ఏం చేస్తుందంట? మంచి ఫలాన్ని ఇవ్వదు. మనం పనికి మాలిన వారం అయితే ఇస్తామా? ఇచ్చే ఛాన్స్ ఉందా? ఏమండి, మీరు తుమ్మ చెట్టుని పెంచి నాకు మామిడి పళ్ళు ఏమంటే ఇచ్చుద్దా? అవకాశం ఉందా? లేదు కదండి. మీరు మామిడి చెట్టు పెట్టినప్పుడు అది మామిడి పళ్ళు ఇస్తుంది. మీరు దేనినైతే పెంచి పోషిస్తారో అదే ఫలములను నీవు కోసుకుంటావు, అవే ఫలములను నీవు కోస్తావండి. అందుకని మనం ఏంటంట, ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. నీవెటువంటి వాడవో నీ ఫలములను బట్టి డిసైడ్ అవుతుందండి. అర్థమవుతుందా? నీ క్యారెక్టర్ కావచ్చు, నీ వ్యక్తిత్వమే కావచ్చు, నీ జీవితమే కావచ్చు, నీ విశ్వాసమే కావచ్చు, నీ యథార్థత కావచ్చు, నీవు ఎలా ఫలిస్తున్నావో దాన్ని బట్టే ఉంటుంది. దాన్ని బట్టే నువ్వేంటో డిసైడ్ అయిపోతావు. ముందులో చూడమ్మా, చదవమ్మా, అది 44. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరిన పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయం నిండి ఉండు దానిని బట్టి ఒకరి నోరు మాట్లాడు. హల్లెలూయా. సజ్జనుడు అంట, దుర్జనుడు అంట. ఎవరు సజ్జనుడు, ఎవరు దుర్జనుడు? దుష్టుని చేతిలో ఉన్న వాళ్ళందరూ దుర్జనులే. మనం దుష్టుడికి తావిస్తే దుష్టుడి క్రియలు మన లోపల ఫలిస్తాయి. మనం దేవునికి తావిస్తే, దేవుని చిత్తాన్ని వెతకగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుడు ఆశించిన రీతిగా మనం ఫలించగలుగుతాం. నీ హృదయము మరి ఇప్పుడు దేనితో నింపుకుంటున్నావు? దుష్టునితో నింపుకుంటున్నావా? దేవుని మాట చేత నింపుకుంటున్నావా? నువ్వు ఏదైతే నింపుతావో అలాగనే ఫలిస్తావు. నీ బాడీలోకి దేన్ని ఇంజెక్ట్ చేస్తున్నావు? ఒక పాయిజన్ ఇంజెక్ట్ చేయి, ఏమవుద్ది? నీ బాడీ అంతా అవునా కాదు? పొల్యూట్ అవుదా? పాయిజన్గా మారిపోద్దా, మారదా? ఈ మాట చదివాను నేను. మనం ఏ మెడిసిన్ తీసుకున్నా ట్యాబ్లెట్ వేసుకుంటాం కదా, నోట్లో వేసుకుంటాం. అయితే ఎవరో రాశారు ఏమని అంటే, ఆ ట్యాబ్లెట్కి ఏం తెలుసు, మోకాలు నొప్పికి నేను ట్యాబ్లెట్ వేసుకుంటున్నా, మోకాల దగ్గరికి వెళ్ళి పని చేయాలి అని. తలనొప్పికి నేను ట్యాబ్లెట్ వేసుకున్నా, అది తల దగ్గరికి వెళ్ళి పని చేయాలని. కిడ్నీ పెయిన్ కోసము, కిడ్నీలో ఉన్న ప్రాబ్లం కోసం నేను ట్యాబ్లెట్ వేసుకుంటున్నా, అది కిడ్నీల దగ్గరికి వెళ్ళి పని చేయాలని. ప్రాబ్లం మన బాడీలో ఎక్కడికి ఉందో వేసుకున్న ట్యాబ్లెట్కి ఏం తెలుసు, అది అక్కడికి వెళ్ళి ఎలా పనిచేస్తుంది. మంచి క్వశ్చనే కదా, నాకు కొద్దిగా ఆలోచన చేయించింది. అది నిజమే కదా, ఏ ట్యాబ్లెట్ అయినా నోట్లో వేసుకుంటున్నాము, కానీ ప్రాబ్లం ఉందేమో ఎక్కడో ఉన్నటువంటి పార్ట్కి కదా. ఎలా హీల్ అవుతాం? ఎలా స్వస్థపరచబడతాం? అందుకని నీ యొక్క హృదయంలోనికి కూడా ఆ ట్యాబ్లెట్కి నీ నోట్లోకి వెళితే నీ బాడీలోకి ఇంజెక్ట్ అవుతుంది, నీ బ్లడ్లోకి కలిసిపోతుంది. ట్యాబ్లెట్ కంటే వెరీ పవర్ఫుల్ ఏంటంటారు ఇంజెక్షన్. అంటే ఇంజెక్షన్ ఇస్తే ఇమీడియట్గా ఇన్స్టెంట్ రిజల్ట్ వస్తుంది ఇంజెక్షన్ అంటారు, అవునా కాదు? అది డైరెక్ట్గా వెళ్ళిపోద్ది,
ఈ టాబ్లెట్ ప్రక్రియ అనేది కొంచెం టైం పడుతుంది. ఇంజెక్షన్ అనేది నీ యొక్క ప్రయోజనాలను పంపించేస్తారు, ఇంకా ఈజీగా వెళ్ళిపోతుంది అది. అవునా కాదా? ఈ టాబ్లెట్ కూడా కొంచెం టైం అయినప్పటికీ అదే పని చేస్తుంది. ఈ వాక్యము కూడా నీ హృదయంలో అంతే పని చేయాలి. ఈ వాక్యము కూడా నీ హృదయంలో అంతే పని చేస్తుంది. సజ్జనుడుగా మనము దాన్ని రిసీవ్ చేసుకునే వాడముగా ఉండాలంట. దుర్జనులు ఎప్పుడు దుర్వార్తల కోసము ఎదురు చూస్తారు. సజ్జనుడు మంచి విషయాలను కోరుతాడు, మంచి విషయాన్ని చెప్తాడు, మంచి విషయాల కొరకు ఆరాటపడతారండి. హల్లెలూయా. చెడ్డవారు ఎప్పుడు చెడ్డ వార్తల కోసము, చెడ్డ మాటలు మాట్లాడడం కోసము, చెడ్డ తలంపుల కోసము, చెడ్డవి చేయడానికి ఇష్టపడతారు. వారంతే ఇంకది. మనం మంచివారమై ఉన్నాము, సజ్జనులమై ఉన్నాము, సద్విషయాల మీద మనము దృష్టి పెడతాము, దృష్టి పెట్టే వారముగా ఉండాలంట. కాబట్టి అటువంటి వారముగా ఉండాలి. మంచి ఫలములను ఫలించే మంచి వారముగా ఉండాలండి. హల్లెలూయా. అవునా కాదా? తర్వాత చదువునన్న 46 కూడా. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును ఎవరి పోలి ఉండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వారి పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలి ఉండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. హల్లెలూయా. ఎలాగుంది? మన దుష్ట ఆలోచనలు కూడా, ఆ బుద్ధి కూడా ఇలాగే నాశనం అయిపోతుంది. నువ్వు మంచి విషయాల మీద దృష్టి ఉంచు, మంచి ఫలములు చేయడానికి నువ్వు ఇష్టపడు. ఆ మంచిది ఎప్పుడైనా సరే కొంచెం టైం పడుతుంది, కొంచెమే టైం పడుతుంది. దుర్వార్త ఎప్పుడైనా సరే దుమారం రేగుతుందంట. మంచి వార్తకి చాలా టైం పడుతుంది. కానీ ఎప్పుడైనా గెలిచేది సత్యమే. ఆ సత్యం ఎప్పుడు కూడా గెలవదండి. నువ్వు దేవుని మాట విని, దేవుని మాట చొప్పున నువ్వు కట్టుకుంటే నువ్వు ఫలిస్తావు. అదే దుష్టుడి మాటను విని నువ్వు దుష్టుడి ఆలోచన చొప్పున, దుష్టుడి క్రియలు చొప్పున, దుష్టుని ఇష్టం చొప్పున నీవు కనుక ఉంటే నీ పాటు గొప్పదిగా, నువ్వు దాన్ని ఎవరు కూడా ఆపలేరండి. పట్టుకొని పోతావు, నరకంలో పడతావు. కాబట్టి మనము ఇటువంటి వారముగా ఉండకూడదంట. మంచి ఫలములను ఫలించాలి అంటే మనం దేవుని మీదే మన దృష్టి ఉంచాలి. దాని మీద మనము మన జీవితంలో కట్టుకునే వారముగా ఉండాలి.